హార్వర్డ్ యూనివర్సిటీకి ₹1,00,00,000 ప్రజాధనం పెట్టుకొని పోయిండు. మీకు ఆ మాత్రం తెలియలేదు అయితే? అక్కడ పోయి నిజమే నేర్చుకోవడానికి, కానీ ఇక్కడ వచ్చి అది విద్యార్థులు ఎలా మోసం చేయాలి, ఎంత మందిని మోసం చేస్తే నేను ఎంత హైలైట్ అవ్వాలో నేర్చుకోవడానికి, షోస్ కొట్టడానికి. మేము అడిగింది ఎందుకు, ఏదైతే నువ్వు స్టడీ హోమ్లో యూనిఫామ్ వేసుకొని ఏది ఫుట్బాల్ ఆడినావో అదే యూనిఫామ్ కదా మేము అడుగుతున్నది పోలీస్ డిపార్ట్మెంట్కి, అదే గవర్నమెంట్ యూనిఫామ్ కదా మేము అడుగుతున్నది. నువ్వు ఏదైతే యూనిఫామ్, ఏదైతే నీ మనవని ఆడిపిస్తున్నావో అదే కదా మా అమ్మనన్నలు, అదే కదా, అదే ఆశలతో కదా మమ్మల్ని చదివిస్తున్నారు. ₹5 భోజనం తినుకుంటూ రూమ్ రెంట్ కట్టుకోకుండా మరి ఎందుకు మా జీవనం ఎట్లా గడవాలి? మీరే అంటారు. నిన్న ఏమన్నారు, గత ప్రభుత్వంలో ఏదైతే జాబ్ వస్తుందని 20 ఏళ్ళ కుర్రోడు 25 ఏళ్ళ సంవత్సరం ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇప్పుడు ఒక్కొక్కరి 35 సంవత్సరాలు వచ్చిందండు. మరి పిల్లని ఎవరిస్తారు? నువ్వే కదా అన్నావు పిల్లని ఎవరిస్తారని. మరి ముదిపోయిన బండగాయ మేము సొంత మేనమ్మని మా పిల్లని వేరేటోని ఇస్తారు. మరి ఏం చేయమంటావు? నువ్వే కదా అన్నది. మేము కూడా దొంగలు అని అనుకుంటావా? లేదా వాడు చేసిన తప్పుకి నువ్వు పరిష్కారంగా 2 సంవత్సరాలు చూపెట్టాలా? 10 సంవత్సరాలు ఇవ్వండి, మేము 2 సంవత్సరాలు ఎలా ఇస్తాము? మేము కూడా స్టెప్ బై స్టెప్ ఇస్తాము. మరి ఇదన్నమాట ఎందుకు అనలేవు? మరి 10 సంవత్సరాలు వాళ్ళు తప్పు చేస్తే మరి మేము కూడా తప్పులు, మేము కూడా దొంగలము, మేము కూడా డబ్బులు దోచుకోవడానికా చెప్పాల్సింది మాటలు? ఇదేనా మీరు చెప్పాల్సింది? మీరు ఏమని చెప్పాలి? ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ ఏదైతే హామీలు ఇచ్చిరో అది కదా నువ్వు చెప్పాల్సింది. మరి నువ్వు ఏమనుకుంటున్నావు? ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగిరు, ఏదైతే నోటిఫికేషన్, ఏదైతే ఎలక్షన్ ముంగట మీకు జాబ్ ఇస్తే ఏమని అడిగిరు కదా, గత ప్రభుత్వం కూడా ఇచ్చిందా లేదా? ఎలక్షన్ ముంగట ఇచ్చింది కదా, కులదొక్కినాం కదా. మీరు అన్నట్టే ఏదైతే సీఎం సార్ అంటున్నాడో వీళ్ళకి ఎలక్షన్ ముంగట ఇదే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళని శాంతింపజేసి మళ్ళీ నేను అధికారం వస్తామో గిట్లనే. వెనక మళ్ళీ ఒక సామెత ఉంది, కోడిని పీక్కొని ఈకలు మొత్తం బొచ్చు మొత్తం పీకిన తర్వాత 4 విత్తనాలు వేస్తే అది ఏమనంటే బాధ మొత్తం మర్చిపోయి మొత్తం మెతుకులు తిన్నట్టు ఉన్నదంట. అలా కోడి అనుకున్నావా? కోడిని అనుకున్నా నీ దృష్టిలో? అంటే మనుషులను కనిపిస్తలేదా? నీకు మానవత్వం ఉందా? నీ పౌరుషం ఉందా? ఎట్లా నువ్వు చదువుకోలేవు? అసలు చదువుకొచ్చా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విద్యాశాఖ మంత్రి ఎలా మాట్లాడాలి? నువ్వు జేసీ నాయకుడు, జేసీ ప్రొఫెసర్ కొన్నా లేపుతున్నావు కదా. ఏ సిద్ధాంతాల కోసం అయితే, ఏ తెలంగాణ కోసం అయితే, ఏ అమరవీరులు చనిపోయారో నీకు తెలియదా ప్రొఫెసర్ సార్? తెలుసు కదా వీళ్ళ ఆవేశాలు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, ఏ నిధుల కోసం, ఏ నియమాల కోసం. నువ్వే కదా 26 జేఏసీని ఒక తాటిపై నిర్మించి తెలంగాణ సమాజాన్ని, ఒక తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పరిచినావు. మరి అది నెరవేర్చినప్పుడు మరి ఎందుకు అంటే ఎమ్మెల్సీ పదవి కోసమా? అంటే నువ్వు 12,000 పైచిలకు మంది అమరులు అయిన వాళ్ళు నీ ఎమ్మెల్సీ పదవి కోసమా? అంటే నీ పదవి రావడానికి కోసం మమ్మల్ని రెచ్చగొట్టినావా? అంటే మీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఒకటే అడుగుతున్నా, ఇక్కడ స్వరాష్ట్రం ఆకాంక్ష నెరవేరినప్పుడు నువ్వు ఎందుకు నీ ఏజ్కి గౌరవిస్తున్నావు? కానీ లేకపోతే నాకు వచ్చిన ఆవేశాన్ని, నాకు వచ్చిన బండ బూతులు సగం సస్తావు. నువ్వు కేవలం నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తున్నావు అంతే.